మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనస్సు గల వారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం. అదేదనగా కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక, క్రీస్తునందున్న మనం, క్రీస్తును అనుసరిస్తున్న మనం, క్రీస్తు ఆత్మ నడిపింపులో నడుస్తున్న మనం, గమ్యానికి చేరవలసి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడవలసినటువంటి మనం ఏ పని చేసినా, ఏమి చేసినా, ఏ కార్యమును తలపెట్టినా దానిలో కక్ష ఉండకూడదు. 2 వృధాతిశయం అస్సలే ఉండకూడదు. వృధాతిశయము అనగా మరొక తర్జుమాలో మనం చూస్తాం డంబము లేదా పోటీతత్వము లేదా గర్వము. ఈ విషయాలన్నీ ఈ వృధాతిశయము అనేటువంటి మాటలో నిగూఢమై ఉన్నవి. దానికి మరొక తర్జుమా అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మన యుద్ధ నుండి ప్రభు కోరుకుంటున్నటువంటి విషయం ఏదనగా, మీరు ఏమి చేసినాను మీరు కక్ష లేకుండా, డంబంగా కాకుండా, గర్వంగా కాకుండా వినయమైన మనస్సుతో మీరు చేయండి. మీరు చేసేటువంటి పనిలో వినయము ఉండుట మరియు విధేయత ఉండుట ఎంతో ప్రాముఖ్యము అని ప్రభు సెలవిస్తున్నారు. మనం ప్రతి పనిలో కూడా వినయ విధేయతలు ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు. ఈ వినయం ఎందును బట్టి చేస్తున్న పనిలో మనకు గొప్ప పేరు వస్తుందని, లేదా నేను చెప్పినటువంటి వాక్యాన్ని అనేక వేల మంది విన్నారని, లేదా అనేకులను నేను ప్రభావితం చేస్తున్నానని, లేదా నాకున్నటువంటి ఘనత, ఖ్యాతి, పేరు మరొకరికి లేదు అనేటువంటి వృధాతిశయము, వ్యర్థమైనటువంటి డంబము, గర్వము, అహంకారము లేక వినయముగా నేను క్రీస్తు దాసులను, నేను వెర్రివాడును అన్నటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వారుగా వినయము కలిగి దేవుని పని చేయాలని ప్రభు సెలవిస్తున్నారు. అది ప్రార్థించినా, సువార్త చేసినా, పాట పాడినా, ఆరాధన చేసినా, సంగీతాన్ని వాయించినా, కరపత్రికలు పంచినా, భోజనాలే పెట్టినా, సంఘాలు నిర్మించినా, మందిరాలే కట్టినా, ఏది చేసినా సరే అందులో వినయము ఖచ్చితంగా ఉండాలి. వినయము దాటి, ఆ మేర దాటి గర్వము, అహంకారము, డంబము అనేటువంటి సాతాను క్రియలు జొరబడినట్లయితే ఆ పని దేవుని దృష్టిలో వ్యర్థమైనది, అసహ్యమైనది. ఆయన ద్వారా ఎటువంటి దీవెన, జవాబు, సమాధానము దానికి రాదు అన్న సంగతి తేటపడుతున్నది. మరియు వినయముతో పాటు ఉండవలసింది విధేయత. ఏమని విధేయత? ఇక్కడ మనం చూస్తాం, ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుకొనుచు. మనం ఒకరిని ఒకరం చూసినప్పుడు ఎదుటి వానికంటే నేను తక్కువ, నేను తగ్గించుకోవాలి, వారు నాకంటే గొప్పవారు అన్నటువంటి భావం మనకి రావాలి. అటువంటి విధేయత మనం కలిగి ఉండాలి. సాధారణంగా మనం విధేయత అనగానే దేవునికి లేదా దేవుని సేవకునికి, దేవుని వాక్యానికి మాత్రమే విధేయత చూపించాలి. ఇక మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గరైనా మనం గర్వంగా, అహంకారంగా, మనకున్నటువంటి ధనాన్ని బట్టి, పేరుని బట్టి, అధికారాన్ని బట్టి, అండబలాన్ని బట్టి, అందాన్ని బట్టి, వాహనాలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి మనం ఎక్కడైనా గర్వంగా ప్రవర్తించవచ్చు అన్నటువంటి బుద్ధిహీనమైనటువంటి ఆలోచన సాతాను గారు పుట్టిస్తూ ఉంటాడు. అయితే ప్రభు తేటగా దానిలో ఉన్నటువంటి లోతైన విషయాన్ని తెలియజేస్తున్నారు. మీరు విధేయత అనేటువంటి మాటను పట్టుకున్నప్పుడు నా యందు, నా వాక్యానికి, నా మార్గానికి విధేయత చూపించడం మటుకు కాదు కానీ, సత్య సేవకునికి విధేయత చూపించడం మటుకు కాదు కానీ, మీ ఎదుట ఎవరు ఉంటారో, మీరు ఎవరి యందు నిలిచి ఉంటారో, సహవాసంలోను, సంఘంలోను, ఏ కూడికకు వెళ్ళినా, ఏ కూటానికి వెళ్ళినా, దేవుని పని కొరకు అడుగు బయటకు వేసినా, ఎవరైతే మీ ఎదుట ఉంటారో వారి ఎదుట మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం, మీరు విధేయత కలిగి ఉండాలి. నీకంటే వారు గొప్ప అనేటువంటి భావం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు చేసేటువంటి పని యోగ్యమైనదిగా, నా దృష్టికి ఎంచబడినదిగా ఉంటుంది అని ప్రభు సెలవిస్తున్నారు. ప్రభు మనకు నేర్పించినటువంటి పాఠం అదే. శిష్యులందరి ఎదుట నిలబడి ఒక కండువాను తీసుకొని నడుముకు కట్టుకొని వారిలో ఒక్కొక్కరి పాదాలను నీళ్లతో కరగడం ప్రారంభించారు. అక్కడ ఆయన చూపిస్తున్నటువంటి మాదిరికరమైనటువంటి విషయం ఏదనగా వినయము, విధేయత. ఆయనకు తనను తాను తగ్గించుకున్నాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యము. వినయము, విధేయత అనేది క్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి జీవితంలో, ప్రతి ఆత్మీయునిలో ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి గుణ లక్షణాలు. అయితే నేడు మనం గమనిస్తున్నట్లయితే ఈ వినయము, విధేయత అనేటువంటి విషయాల్లో
వ్యర్థులుగా మనకు తటస్థిస్తూ ఉంటారు. వారు డంబముగా పోటీతత్వముతో వారి ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అది ఎంతో బుద్ధిహీనమైనటువంటి, అజ్ఞానమైనటువంటి, సాతాను సంబంధమైనటువంటి పని. ఒకరు ఒక దినమును కూడిక పెడితే మేము వారికంటే గొప్ప 2 దినాలు కూడికను పెడతామంటారు. మరొకరు ఒకరోజు నేను భోజనాలు పెట్టాను అంటే మా కూడికలు 3 రోజులు, మేము 3 రోజులు కూడా భోజనాలు పెడతాము అంటారు. మరికొందరు మేము పలానా గ్రౌండ్ లో కూడికను ఏర్పాటు చేస్తామంటే మేము అంతకంటే పెద్ద గ్రౌండ్ లో కూడికను ఏర్పాటు చేస్తామంటారు. లేదా మేము క్రిస్మస్ కి ఈ సైజు 10 అడుగులు స్టార్ ని కట్టాము అంటే వారు మీకంటే పెద్దగా 20 అడుగుల స్టార్ ని మేము కడతాము అంటారు. మేము 100 మందికి భోజనాలు చేస్తాము అంటే మరొకరు మేము 200 మందికి భోజనాలు పెడతాము అంటారు. దాని అర్థం పోటీతత్వం, వృద్ధాతిశయం, డంబము, అహంకారము, గర్వము. ఇక్కడ మనం గమనించినట్లయితే అట్టి వారి క్రియలలో వినయము, విధేయత అస్సలే లేదు. అట్టి క్రియలు దేవుని దృష్టికి అసహ్యమైనదని వాక్యము తేటగా సెలవిస్తున్నది. ఎప్పుడైతే పోటీతత్వం క్రైస్తవంలో చొరబడుతుందో వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం పతనం ప్రారంభమైనది అన్న సంగతి వాస్తవం. వారి జీవితం పతనమైపోవడానికి గల ముఖ్య కారణం ఏదనగా వినయ విధేయతలు కోల్పోవడం. వినయ విధేయతలు కలిగి ఉంటేనే మనం నిజమైనటువంటి క్రైస్తవులమని వాక్యము తేటగా సెలవిస్తుంది. కనుక నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం వినయం కలిగి జీవిస్తాం. కక్షను, ఈర్ష్యను, ద్వేషాలను, వృధాతిశయములను, డంబమును, అహంకారమును, గర్వమును, సమస్త దుర్నీతిని ప్రక్కన పెట్టి మనం దేవుని వాక్యానికి వినయము కలిగి ఆ పని ఎదుట విధేయత అనేటువంటి వస్త్రము ధరించుకొని మనం ఆత్మయాత్రలో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఇంకా మనం గమనిస్తున్నట్లయితే ఈ వృధాతిశయం ఎంతగా హెచ్చింపబడిందంటే అనేకులు గొప్పవారు, గొప్ప ఆత్మీయులని పేరు పెట్టుకుంటున్నప్పటికీ వృధాతిశయం వారిలో బాగా అధికంగా ఉంటుంది. వారి యొక్క కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, లేదంటే వారికి కలిగినటువంటి వాహనాలను బట్టో, వారికి కలిగినటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టో, లేదా వారికి కలిగినటువంటి ధనమును బట్టో, భోగమును బట్టో, ఆధిపత్యాన్ని బట్టో గాని వారిలో వృధాతిశయం మనకు కనబడుతుంటది. ఏ విధంగా వారు మనం ఫోన్ చేస్తే వారికి ఏదైనా విషయాన్ని మనం చెప్పాలనుకుంటే వారు కలవడానికి కూడా ఇష్టపడరు. లేదా వారితో మనకు అవసరం ఉందంటే మనమే 1కి 4 సార్లు వాళ్ళకి ఫోన్ చేయడమో, వాళ్ళని కలవాలని ప్రయత్నం చేయడమో అనే పని మనమే చేయాలి. వారు అనుకుంటారు మేము గొప్పవారం, మా ఫోన్ కాంటాక్ట్ దొరకడం ఎంతో ఘనమైనది, నాతో మాట్లాడడం అనేది ఎంతో గౌరవప్రదమైనది, నేను అందరికీ కనిపించను, నేను అందరితో మాట్లాడను, నేను అందరికీ ప్రార్థన చేయను, నాతో ప్రార్థన చేయించుకోవాలన్నా, నాతో కలిసి భోజనం చేయాలన్నా, నన్ను కలవాలి అన్నా దానికి ఒక గౌరవప్రదమైనటువంటి గొప్పదైనటువంటి స్థాయి కాబట్టి అది అందరికీ దక్కకూడదు అన్నటువంటి భావంతో ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే వారి అతిశయం అంతా వృధా అని వాక్యం సెలవిస్తుంది. వృధాతిశయమును మనం ప్రక్కన పెట్టాలి. మన కొరకు ఎవరన్నా మాట్లాడనే ప్రయత్నం చేసినప్పుడు మనం వారికి సమయాన్ని కేటాయించాలి. ఎందుకొరకు? దేవుడు ఏమైనా పంపించారా? దేవుడు వారి కొరకు ఏదైనా తెలియజేయాలని మన ద్వారా చెప్పించాలని ప్రభు కోరుకుంటున్నారా? లేదంటే మన మీద ఏదైనా ప్రార్థన భారము పెడుతున్నారా? లేదంటే దేవుడు ఎందుకొరకు ఈ ఐక్యతను కలుగు చేస్తున్నాడు, ఈ సంబంధాన్ని కలుగు చేస్తున్నాడు అన్నటువంటి ఆత్మీయ జ్ఞానం కలిగిన వారమై ఉండాలి. అందుకే 3వ విషయాన్ని మనం చూస్తాం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇట్టి వారు వృధాతిశయం కలిగిన వారు, కక్ష, ఈర్ష్య, ద్వేషం కలిగిన వారు, ధనాపేక్ష కలిగిన వారు, అహంకారము, గర్వము కలిగిన వారు ఇతరుల పనులను, ఇతరుల కార్యాలను చూడరు. వారి సొంత కార్యాలు మాత్రమే చూసుకుంటారు. వారికి కావలసిన వాటిని కూర్చుకుంటారు, దాచుకుంటారు, సుఖభోగాలను అనుభవిస్తుంటారు, కార్యాలను జరిగిస్తూ ఉంటారు. అది ఇతరుల యొద్దకు వచ్చినప్పుడు, ప్రక్కన వారి యొద్దకు వచ్చినప్పుడు, తోటి సహవాసి యొద్దకు వచ్చినప్పుడు, తోటి విశ్వాసి యొద్దకు వచ్చినప్పుడు, తోటి సేవకుని యొద్దకు వచ్చేసరికి వారు ఆ పని చేయడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే అట్టి వారు కక్ష, ఈర్ష్య మరియు వృధాతిశయముతోనూ డంబముతోనూ ఆ పని చేస్తున్నారు కాబట్టి. కనుక నేటి దినాన మనం కక్షను ప్రక్కన పెట్టి వృధాతిశయము, డంబము, వ్యర్థమైనటువంటి గర్వపు, అహంకారపు మాటలను ప్రక్కన పెట్టి మనం వినయమైనటువంటి మనసుతో మన ఎదుట ఉన్న వారి యొద్ద మనము తక్కువ అనేటువంటి భావముతో ఒకరిని ఒకరు గణపరుచుకుంటూ మరియు మన కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూస్తూ వారికి మనదైనటువంటి శైలిలో సహాయమును అందిస్తూ మనందరం ఒక కుటుంబం అని, సహవాసం అని, దేవుని యొక్క శరీరం అని, మనందరం అవయవాలమని, మనందరం సార్వత్రిక సంఘంగా సిద్ధపడుతున్న వారమని, క్రీస్తు స్వరూపులకు మార్చబడుతున్న వారం అన్నటువంటి ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ స్పృహ కలిగి మనం ముందుకు సాగిపోవాలని పరిశుద్ధాత్ముడు తేటగా తెలియచేస్తుండగా అట్టి విధముగా దేవుడు మలుస్తున్నటువంటి వాక్య రీతిలో ఆయన స్వరూపులో మనము రూపుదిద్దబడి నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదుము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ
వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండలుగా దీవించండి, ఆశీర్వదించండి. కక్షతోనూ వృధాతిశయంతోనూ పోటీతత్వముతోనూ అజ్ఞాన క్రియలు ఏమాత్రము చేయక వినయ మనస్సుతోనూ విధేయతతోనూ ఒకరిని ఒకరు గణపరుచుకుంటూ ఒకరిని ఒకరు యోగ్యులని ఎంచుకుంటూ వారి యొక్క క్రియలను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూసినట్లుగా ఆత్మీయ గుణలక్షణాలతో వాక్యాన్ని ప్రతి వారిని మీరు అలంకరించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.